మన భారతదేశ 77వ రిపబ్లిక్ డే ఉత్సవాలలో భాగంగా న్యూఢిల్లీలో ఏం జరిగిందో టాప్ 10 విషయాలను ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈసారి రిపబ్లిక్ డే అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లేయన్ వీళ్ళిద్దరూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముందుగా నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించి మన దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథులతో కలిసి సాంప్రదాయకమైన రాష్ట్రపతి బగ్గీలో కర్తవ్య పథకు చేరుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 21 గన్ సెల్యూట్తో గౌరవ వందనాన్ని సమర్పించారు. ఇక ఆ తర్వాత మన పరేడ్లో 6050 మంది వివిధ రెజిమెంట్లకు చెందిన సైనికులు తమ పరేడ్లో చూపించి అదరగొట్టారు. అంతేకాదండోయ్, ఈసారి మన భారతదేశానికి చెందిన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పరికరాలను ఎక్కువగా ప్రదర్శించారు. అఫ్కోర్స్ ప్రతి సంవత్సరం ప్రదర్శించినట్టే బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ చాలా స్పెషల్గా నిలిచింది. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ఉర్సులాకు ఒక్కొక్క పరేడుకు సంబంధించిన అంశాన్ని, ఒక్కొక్క ఆయుధాన్ని ఒక్కొక్క ట్యాబులోనూ వివరిస్తూ ఆ పక్కనే ఉన్న ట్రాన్స్లేటర్ ఆమెకు ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఇవన్నీ చాలా అందంగా మనకు కనిపించాయి. ఆమె కూడా చాలా ఆసక్తికరంగా చాలా ఎంజాయ్ చేస్తూ ఆ ట్యాబులోస్ని కానీ పరేడ్ని కానీ మన భారతదేశం ప్రదర్శిస్తున్న ఆయుధాల వ్యవస్థను కానీ చూడడం అది చాలా ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపించింది. ఇక అపాచీ హెలికాప్టర్ల గర్జన మరోపక్క ఆపరేషన్ సింధూర్ ఆ సమయంలో భారతదేశం ఎలాంటి శక్తిని చాటి చెప్పిందో చూపించే విధంగా ఆపరేషన్ సింధూర్ అని రాసి ఉన్న ఒక థీమ్ లాంటి దాన్ని భారత సైనికులు ప్రదర్శించారు. ఆ సందర్భంగా 4 MI-17 హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకగా నిలిచిన ఆకాశ్ ఆయుధ వ్యవస్థ, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ ఇవి చాలా కీలకంగా ఉంటే, మరోపక్క మొదటిసారి 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగే సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ను ప్రదర్శించారు. చాలా మంది సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ను ఆసక్తికరంగా తిలకించారు. అన్నట్టు ఈ సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ అలాగే అందులో ఉన్నటువంటి ఆ సైనికులకు ఆ విభాగానికి మొత్తం ఒక మహిళా అధికారిని లెఫ్టినెంట్ మెహక్ భాటి ఆమె నాయకత్వం వహించారు. ఆమె ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె నానమ్మ, ఆమె తండ్రి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆమె ఇప్పుడు సూర్యాస్త్ర బృందాన్ని లీడ్ చేశారు. అన్నట్టండి, సూర్యాస్త్ర ఇంకా మన భారత సైన్యంలో లేదు, ముందుగా ప్రదర్శించారు. నెక్స్ట్ మరికొద్ది రోజుల్లో భారత సైన్యంలోకి అఫీషియల్ గా సూర్యాస్త్రాను ప్రవేశపెట్టడానికి కావాల్సిన ప్రణాళికలు మొత్తం రెడీ చేశారు. ఇది ఒకే రాకెట్ లాంచర్ నుంచి మల్టిపుల్ క్యాలిబర్ల రాకెట్లను ప్రదర్శించగలదు. దీర్ఘశ్రేణి దాడుల సామర్థ్యాన్ని ఇది పెంచుతుంది. ఇక మరోపక్క ధనుష్ గన్ సిస్టమ్, భారత సైన్యానికి వెన్నెముకగా నిలిచే ధనుష్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ పరేడ్లో ప్రదర్శించారు. ఇక అంతరిక్షానికి వెళ్లి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాకు దేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన అశోక చక్రాను రాష్ట్రపతి ప్రదానం చేయడం, ఆ సమయంలో శుభాన్షు శుక్లా గారి సతీమణిని చూపించడం, ఆమె కంటతడి పెట్టుకోవడం అదంతా కూడా మనం చూసాం. మొట్టమొదటిసారండి ఒక అంతరిక్ష యాత్రికుడికి అశోక చక్రాను రాష్ట్రపతి ప్రదానం చేయడం అన్నది. అన్నట్టు యూరోపియన్ యూనియన్ బృందం కూడా మొట్టమొదటిసారి ఈ పరేడ్లో పాల్గొంది. గౌరవ వందనాన్ని యూరోపియన్ మిలిటరీ బృందం మన రాష్ట్రపతికి సమర్పించింది. ఇక అన్ని శకటాలలో ఆపరేషన్ సింధూర్ ఇతివృత్తంతో తయారైన శకటం ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. మోదీ గారు ఉర్సులాకి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇగో పాకిస్తాన్ నుండి లేపేశామే ఆపరేషన్ సింధూర్, అందులో భాగంగా ఉపయోగించినటువంటి ఆయుధాలు, అందులో భాగంగా ఉపయోగించిన మిసైల్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్పి మోదీ గారు ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా మనకైతే కనిపించింది. సేమ్ పదాలు వాడారా లేదా అన్నది వేరే విషయం, కానీ మోదీ గారు చాలా విషయాలు ఉర్సులాకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆమె కూడా చాలా ఆసక్తికరంగా విన్నారు. అంతేకాకుండా 61వ క్యావలరీ ఈసారి పరేడ్లో తన రాజసాన్ని చూపించింది. ప్రపంచంలోనే ఏకైక క్రియాశీలకమైన అశ్వదళం మన భారతదేశంలో ఉంది. వందే మాతరం థీమ్తో తయారయ్యి ప్రదర్శించినటువంటి సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. శంకర్ మహాదేవన్ ఆ పాట పాడారు. వందే మాతరం 150 years అయిన సందర్భంగా
చేసినటువంటి ప్రత్యేకమైన థీమ్తో తయారైన డ్యాన్స్, అందులో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆహార్యంతో వాళ్ళు నాట్యం చేయడము ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఇక రాష్ట్రాల శకటాలు, మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి శకటం కనిపించలేదు, ఈసారి లేదు. అయితే దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖల 13 శకటాలు ఈ ప్రదర్శనల్లో ఉన్నాయి. ఎప్పట్లాగే ఉత్తరప్రదేశ్ ఈసారి కూడా భక్తి, ఆధ్యాత్మిక స్ఫోరకమైనటువంటి శకటాన్ని ప్రదర్శించింది. పరమశివునికి సంబంధించిన దేవాలయాన్ని ప్రదర్శిస్తూ ఉత్తరప్రదేశ్ ఆ విధంగా ఆకట్టుకుంటే, మహారాష్ట్ర అష్టవినాయకులకు చెందిన దేవాలయాలను ప్రదర్శిస్తూ ఆ విధంగా ఆకట్టుకుంది. నాకు కొంత ఇరిటేషన్ తెప్పించినటువంటి ఒక శకటం ఉంది, పశ్చిమ బెంగాల్ శకటం. అంటే ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళ మీద దాష్టికాలు చేశారు, కొట్టారు, మన వాళ్ళు ఎలా ఉరికొయ్యలకు ఎక్కారు, ఇవన్నీ ఒక శకటంలో తయారు చేశారు, ట్యాబ్లోలో ప్రదర్శించారు. అయితే ఆ బెంగాలీ మహిళలు, అంటే ఆ బెంగాలీ శారీస్లో ఉన్నటువంటి మహిళలను బ్రిటిష్ పోలీసులు కొడుతూ ఉన్నట్టు, కర్రలు తీసుకొని బాదుతూ ఉన్నట్టు కంటిన్యూగా ఆ శకటం మీద ప్రదర్శించారు. దాంతోపాటు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, లేదు ఇంకెవరైనా సరే సాయుధ వీరులో ఆ పోలీసులను చితక్కొట్టి ఆ మహిళలను రక్షించినట్టుగా థీమ్ గనక ప్రదర్శించి ఉంటే మరింత అందంగా, అద్భుతంగా ఉండేది. నాకెందుకో అదొక్కటి ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ లాగా అనిపించింది. ఇక మిగతా చాలా రాష్ట్రాలకు చెందినటువంటి శకటాలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందినటువంటి శకటాలలో ప్రదర్శించిన వాళ్ళ సంస్కృతులు చాలా ఆకట్టుకున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ కు చెందినటువంటి శకటాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రదర్శించింది. చాలా చాలా అద్భుతంగా ఉంది. వికసిత్ భారత్ 2047 ఆ లక్ష్యాన్ని చూపించే విధంగా వేడుకలు జరిగాయి. ఆపరేషన్ సింధూర్లో కీలకమైన పాత్ర పోషించిన కర్నల్ సోఫియా ఖురేషీకి విశిష్ట సేవా మెడల్ ప్రకటించారు. అలాగే పద్మ అవార్డుల ప్రకటన కూడా ఇప్పటికే మీరు చూసుంటారు. దూరదర్శన్ లైవ్ స్ట్రీమింగ్ ను ఎప్పట్లాగే ఈసారి కూడా అద్దరగొట్టింది. ఈసారి ముఖ్యంగా జంతువులకు సంబంధించిన విభాగాలను కూడా ప్రదర్శించారు. డాగ్స్ కానీ, గుర్రాలు కానీ, ఎప్పుడప్పుడు కేవలం BSF వాళ్ళ గుర్రాలు మాత్రమే ప్రదర్శించేవాళ్ళు, BSF వాళ్లకు చెందిన ఒంటెలను ప్రదర్శిస్తూ వచ్చేవాళ్ళు. ఎక్కువగా BSF వాళ్ళు ఒంటెలను ఉపయోగిస్తారు. కానీ ఈసారి సియాచిన్ గ్లేషియర్, హిమాలయాలలో ఉపయోగించే వివిధ జంతువులు, 2 మూపురాలు ఉండే ఒంటెలు, వీటన్నింటినీ కూడా ఈసారి ప్రదర్శించి ఆకట్టుకున్నారు. గా ఎప్పట్లాగే నరేంద్ర మోదీ గారు రాజస్థాన్ కు చెందిన కళాకారులు నేసిన తలపాగాను వారు ధరిస్తే, ఉర్సులా నిజానికి ఆవిడ ఎప్పుడు చూసినా సూటు బూట్లో ఓ సూటు, కోటు అవన్నీ వేసుకొని కనిపిస్తారామె. కానీ ఈసారి ఆమె భారతీయ వస్త్రధారణ ఉట్టిపడే విధంగా, ఆమెకు తగిన విధంగా, కొన్ని సందర్భాలలో కొంతమంది చీర కట్టుకోవాలంటే ఇబ్బంది పడతారు. కేవలం చీర మాత్రమే కాదు కదా మన భారతీయ వస్త్రధారణ అంటే. మెరూన్ కలర్, గోల్డ్ రెండింటితో కలిపి నేసినటువంటి షేర్వానీని తలపించే విధంగా ఉండే దుస్తులను ఆమె ధరించారు. స్పష్టంగా అర్థమవుతుంది అది మన భారతీయత ఉట్టిపడే విధమైనటువంటి దుస్తులు అని. అలాగే చివరగా రాఫెల్ యుద్ధ విమానాలు, తేజస్ యుద్ధ విమానాలు వాటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. ఎప్పట్లాగే ఏరోబాటిక్స్ ఇవన్నీ కూడా బైక్స్ మీద మన సైనికులు, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం, అది కూడా చాలా ఆకట్టుకుంది. సో ఓవరాల్ గా ఈ పెరేడ్ ఎప్పట్లాగే భారతదేశ సైనిక బలాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని, అభివృద్ధి యొక్క గొప్పతనాన్ని ఒకేసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఇదంతా చూసి ట్రంపాసురుడు అండ్ కో ఫుల్గా కుళ్ళుకొని ఉంటారు. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్, భారతదేశం రెండూ కూడా మరింత దగ్గరవుతూ ఉండడం చూసి ట్రంపాసురుడు కుళ్ళుకొని ఏడ్చి చచ్చుంటాడు. అది మాత్రం నిజం. ధన్యవాదాలు.